అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే ఎగ్ సేమియా అయితే ప్రిపేర్ చేసిండి. ఎప్పుడు మన ప్లెయిన్ సేమియా కాకుండా ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారండి. ముందుగా అయితే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ సేమియా అయితే తీసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేంత వరకు చూసారా మనకి సేమియా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడైతే ఒక 2 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే మనకి సేమియా అనేది ఒక 70% కుక్ అయిపోతే సరిపోతుందండి. ఇంకా కొంచెము ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. రుచికి సరినంత ఉప్పు, ఎక్కువ సాల్ట్ అనేది యాడ్ చేయకండి. కొంచెము సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తం అయితే బాగా కుక్ చేసేసుకోవాలండి. ఒక 70% మనకి సేమియా కుక్ అయిపోతే సరిపోతుందండి. చూసారా మనకి సేమియా గూడా ఒక 70% కుక్ అయిపోయింది. మరి ఓవర్‌గా కుక్ అయిపోయినా కూడా మనకి సేమియా అనేది ముద్దగా వచ్చేస్తుందండి. ఇక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా? ఇలాగ పట్టుకుంటే పలుకులాగా ఉండాలండి. ఇలా కట్ అయిపోతే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్‌లో అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఈ సేమియా మొత్తం అయితే ఇలాగ స్ట్రైనర్‌లో ఏసేసుకోవాలి మొత్తము. ఇప్పుడైతే నార్మల్ వాటర్ తీసుకొని నార్మల్ వాటర్‌తో కూడా ఒక 2 టైమ్స్ అయితే చూసుకోవాలండి. ఎందుకంటే మనకి సేమియా అనేది వేడిగా ఉంటుంది కాబట్టి లోపల కాపడా కుక్ అయిపోతుందండి. అందుకని వాటర్‌తో కూడా ఇలాగ ఒకసారి చేసుకోవాలా. తర్వాత కడాయిలో కొంచెము ఆయిల్ వేసుకొని ఒక 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి నేను. 1 కప్‌కి 2 ఎగ్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. లేదు ఇంకా మీరు ఎగ్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. 2 ఎగ్స్ వేసేసుకొని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి తర్వాత మనం మొత్తం మ్యాష్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలా. మనకి ఇలా పీసెస్‌గా అయితే బాగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము అన్నీ వేసి అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఎగ్‌ని. ఇలా ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది కదా! మనకు చూసారా ఇలా పీసెస్‌లాగా కట్ చేసేసుకొని, ఇది మొత్తం అయితే ఎగ్‌ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలా. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలా. ఆనియన్స్ వేసేసుకొని కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలా. ఇవన్నీ పచ్చి వాసన పోయిన తర్వాత మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్ వేసుకున్నానండి. మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా సేమియా అది కూడా వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంకా ఆల్రెడీ మనం సేమియాలో ఉప్పు వేసున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇంకా కారము, కొంచెము పెప్పర్ పౌడరు అన్నీ వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఈ సేమియాకి మొత్తం కలిసేలాగా ఈ కారము, ఉప్పు మొత్తము ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఎగ్ కూడా యాడ్ చేసి మొత్తం అయితే బాగా కలుపుకొని ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి మనకి దించేయడమేనండి. మనకి ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది. చూసారా చూడ్డానికే ఎంత టెంప్టింగ్‌గా ఉందో. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా! అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.